హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 90% అక్యురసీ నిఫ్టీ రివర్సల్ స్ట్రాటజీ గురించి మీకు క్లియర్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ స్ట్రాటజీ రూల్స్ ఏమున్నాయి? అప్ సైడ్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఏం కండిషన్స్ యూజ్ చేయాలి? డౌన్ సైడ్ ఎంట్రీస్‌కి ఏం కండిషన్స్ యూజ్ చేయాలి? ఫెబ్ మంత్‌లో ఈ స్ట్రాటజీని డిప్లాయ్ చేసి ప్రతి ఒక్క రోజు టార్గెట్ హిట్ అయిందా? స్టాప్ లాస్ హిట్ అయిందా? చెక్ చేద్దాము. మీకు అక్యురసీ ఉందా లేదా అని మీకు క్లియర్‌గా తెలుస్తది. ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సగం చూసి ట్రేడింగ్ స్టార్ట్ చేయకండి. కాబట్టి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తది. ఇలాంటి స్ట్రాటజీస్ సంబంధించి ఇంకో చాలా వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. నిఫ్టీ రివర్సల్ స్ట్రాటజీలో మనము ట్రేడింగ్ వచ్చేసి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎంట్రీస్ ప్లాన్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ తో ఎంట్రీ ప్లాన్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ 22 అండ్ 33 ఈఎంఐస్ మనం చార్ట్ లో యాడ్ చేయాలి. ఇండికేటర్స్ ఒకసారి మనము చార్ట్ లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి ఇండికేటర్స్ యాడ్ చేద్దాము. నేను ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను. పెట్టేసి రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తున్నాను. క్యాండిల్స్టిక్స్ వచ్చినాయి కదా. ఇంకా ఇండికేటర్ సెక్షన్ లో ఈఎంఐస్ అని టైప్ చేయండి. ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 2 టైమ్స్ టైప్ చేయండి. మనకు 2 ఈఎంఐస్ కావాలి కదా. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి 22 అని టైప్ చేయండి. ఫస్ట్ వన్ 22 తర్వాత దీన్ని థిక్నెస్ పెంచండి. థిక్నెస్ పెంచారు కదా, దీన్ని బ్లాక్ కలర్ పెట్టేసుకుందాం. దాని తర్వాత 33 ఎంఐ కావాలి. 33 ఎంఐ వచ్చేసి బ్లూ కలర్ పెట్టేస్తాం. థిక్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నా. క్లియరా? చేసేసాను. బై కండిషన్ చూద్దాం, తర్వాత సెల్ కండిషన్ చూద్దాం. బై కండిషన్ లో మనకి ఏమవుద్దంటే ప్రైస్ అనేది ఇట్లా మీదికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ డిమాండ్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని, డిమాండ్ జోన్ దగ్గర గుర్తుపెట్టుకోండి, డిమాండ్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక బుల్లిష్ క్యాండిల్స్టిక్ కనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ నుండి మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. దీని ప్లస్ అడిషనల్ గా ఇక్కడ సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్ డిమాండ్ జోన్ దగ్గర బుల్లిష్ క్యాండిల్స్టిక్ అనేది రావాలి. దాంతో పాటు అడిషనల్ గా మనకు 22 ఈఎంఏ అనేది అప్ సైడ్ కి ఉండాలి. బ్లాక్ కలర్ ఈఎంఏ ఇందాక చెప్పినట్టు 33 ఈఎంఏ వచ్చి దాని కింద ఉండాలి, అప్ సైడ్ కి ఉండాలి. ఇది 22 ఈఎంఏ, ఇది 33 ఈఎంఏ. క్లియరా? ఇక్కడ ఉందనుకోండి, ఈ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ లో ఈ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తాము. ఆ క్యాండిల్ స్టిక్ యొక్క లో వచ్చే స్టాప్ లాస్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో విల్ బి ద టార్గెట్ అండి. ఇది బై కండిషన్స్. క్లియర్ కదా. సెల్ కండిషన్ లో ప్రైస్ ఎగ్జాక్ట్లీ సప్లై జోన్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర మనకు ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ అనేది రావాలి. ప్లస్ ఈ ప్రైస్ క్యాండిల్ స్టిక్ మీద 22 ఈఎంఐ డౌన్ సైడ్ కి ఉండాలి. 33 ఈఎంఐ దాని మీద ఉండాలి డౌన్ సైడ్ కి. ఈ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి. హై వచ్చే స్టాప్ లాస్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో విల్ బి ద టార్గెట్ అండి. ఇట్లా మీరు లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలన్నమాట. ఒకసారి నేను ఏం చేస్తాను, ఫిబ్రవరిలో అసలు ఎన్ని టార్గెట్స్ ఇట్టాయి, ఎన్ని స్టాప్ లాస్ ఇట్టాయి ప్రతి ఒక్క రోజు చెక్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ప్లస్ అడిషనల్ గా మీకు చెప్పిన స్ట్రాటజీస్ కి సంబంధించి మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ ప్లాన్ చేస్తామండి. ఇంట్రెస్ట్ ప్లాన్ చేసి మన షేర్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లో నేను అన్ని ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు వెళ్ళి జాయిన్ అవ్వండి. మన స్ట్రాటజీస్ యొక్క అక్యురసీ ఎంత ఉన్నది అనేది మీకు క్లియర్ అర్థమవుతుంది. ప్లస్ మీరు ఓన్ కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఫెబ్ ఫస్ట్ రోజు ఒక సప్లై జోన్ దగ్గర, ఇక్కడ చూసుకున్నా ప్రైస్ అనేది సప్లై జోన్, డిమాండ్ జోన్ ఎప్పుడైతే ప్రైస్ మీద ఉంది, కింద ఒక జోన్ ఉంటేనేమో అది డిమాండ్ జోన్ అవుతుంది. ప్రైస్ కింద ఉంది, మీద ఒక జోన్ ఉంటుంది, అది సప్లై జోన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సప్లై జోన్ దగ్గర మనకు ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ వచ్చింది. ఈ క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. దాంతో పాటు అడిషనల్ గా ఈ క్లోజింగ్ మీద క్యాండిల్ స్టిక్, బేరిష్ క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ మీద 22 ఈఎంఏ వచ్చేసి బ్లాక్ కలర్ లైన్, 33 ఈఎంఏ వచ్చేసి బ్లూ కలర్ లైన్. ఫస్ట్ 22 ఈఎంఏ ఉంది, దాని మీద బ్లూ కలర్ ఈఎంఏ ఉంది. డౌన్ సైడ్ కి ఉన్నాయి కదా, కాబట్టి ఎంట్రీ ప్లాన్ చేశారు. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సేమ్ జోన్ దగ్గర ప్రైస్ సపోర్ట్ తీసుకుంది, ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ వచ్చింది. ఆ క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ ఎంట్రీ ప్లాన్ చేశారు. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ప్లస్ అడిషనల్ ఏముంది, 22 ఈఎంఏ అప్ సైడ్ కే ఉంది, 33 ఈఎంఏ అప్ సైడ్ కే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ క్యాండిల్ స్టిక్ లో కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే బ్లాక్ కలర్ ఈఎంఏ, బ్లూ కలర్ ఈఎంఏ వచ్చేసి కొంచెం సైడ్ వేస్ లా ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది అవాయిడ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసాం. ఎందుకు, కొంచెం 22 ఈఎంఏ 33 ఈఎంఏ అప్ సైడ్ ఉంది. ఇది కూడా మొత్తం డౌన్ సైడ్ బ్లాక్ కలర్ ఈఎంఏ ఉంది, దాని మీద బ్లూ కలర్ ఈఎంఏ ఉంది. ఎగ్జాక్ట్లీ సప్లై జోన్ దగ్గర బేరిష్ క్యాండిల్ స్టిక్ వచ్చింది. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్. ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ డిమాండ్ జోన్ దగ్గరనే బ్లూ కలర్ క్యాండిల్ స్టిక్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ డిమాండ్ జోన్ దగ్గరనే గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్ వచ్చింది. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుని టార్గెట్. ఎగ్జాక్ట్లీ డిమాండ్ జోన్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ స్టిక్, 2 ఈఎంఐస్ అప్ సైడ్ కి. ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది టార్గెట్ హిట్ అయిపోయింది. ఇది టార్గెట్ హిట్. ఇక్కడ చూడండి, ఈ చార్ట్ లో క్లియర్ గా చూస్తే ఎగ్జాక్ట్లీ డిమాండ్ జోన్ ఇక్కడ విక్ దగ్గరనే కదా, ఇక్కడ మనం ఒక జోన్ అనేది డ్రా చేసాము. ఆ జోన్ దగ్గరలోనే బుల్లిష్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసి, ఆ క్యాండిల్ స్టిక్ యొక్క లో స్టాప్ లాస్ 1:2 రిస్క్ రివార్డ్ టార్గెట్. మనకి ఈఎంఐస్ కూడా ఏమున్నాయి,
ప్రైస్ కిందనే 22 ఎంఏ అప్ సైడ్‌కే ఉంది. 33 ఎంఏ అప్ సైడ్‌కే ఉంది. ఇది సేమ్ ఎగ్జాక్ట్‌లీ సప్లై జోన్ దగ్గర బేరిష్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ వచ్చింది. ఎంట్రీ ప్లాన్ చేసాము. 20 ఎంఏ ఉంది. దాని మీద 33 ఎంఏ. ఇలా ఫిబ్రవరి మంత్‌లో 16 ట్రేడ్స్ వచ్చినాయి. 2 స్టాప్ లాస్ హిట్ అయినాయి. 14 టార్గెట్స్ హిట్ అయినాయి. అంటే అక్యురసీ 90% అక్యురసీ ఉంది. మీరేం చేయండి 3 మంత్స్ టు 6 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు టార్గెట్స్ ఎన్ని హిట్ అయినాయి, ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినాయి అనేది క్లియర్‌గా అర్థమవుతది. అప్పుడు రియల్ మనీతో ట్రేడ్ అనేది చేయండి. లేదు మీరు రియల్ మనీతో ట్రేడ్ చేయాలంటే మీకు భయం అవుతుందా? మన ట్రేడింగ్ క్లాస్ 6 వీక్స్‌కి 199కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్‌లో వాట్సాప్ నంబర్ ఉంది. కనెక్ట్ అవ్వండి. విల్ గ్రో టుగెదర్ అండి. మీకు ఈ ట్రేడింగ్‌కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను దాని మీద మళ్ళీ ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.